అయ్యా పెండ్లు కుమారుని తీసుకురండి. అలాగేనండి. నేను వెళ్తాను. మీరుండండి సార్, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే, అందరం కలిసి వెళ్దానండి. పదండి. మొత్తానికి నువ్వు ఇష్టపడిన వాడితో పెళ్లి జరగబోతుంది. లక్కీ గర్ల్. వెళ్ళాక ఆఫీసర్లా రవిని డామినేట్ చేస్తావా లేక భార్యలా ఒబీడియన్ గా ఉంటావా? ఎందుకే అక్కని టీస్ చేస్తున్నారు? రేపు మీకు పెళ్లిళ్ళు అవుతాయి కదా, అప్పుడు మీరెంత ఒబీడియంట్ గా ఉంటారో చూద్దాం. సరే, మీరు రెడీ చేస్తుండండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే? అయ్యా ఇలా వచ్చి కూర్చోండి. చతుర్భుజం సన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజాననాంశం అనేకదంతం భక్తానాం ఏకదంతం స్వామినే లక్ష్మీనారాయణాభ్యాం వా మహేశ్వరాభ్యాం వా పాడీరభ్యాం వా జీవాభ్యాం వా ఋతుతాభ్యాం వా సీతారామాభ్యాం వా సర్వేభ్యో. శంకర్ గారు, ముహూర్తం దగ్గర పడుతుంది. నాకెందుకో చాలా కంగారుగా ఉందండి. గౌరీ గారు, మీరేం టెన్షన్ పడకండి. అనుకున్న టైంకి అనుకున్న పెళ్లి అనుకున్నట్టుగా జరిగిపోతుంది. అవును, అక్కి దగ్గర మీ సిస్టర్స్ ఇద్దరు ఉన్నారుగా? ఉన్నారండి. ఉండేవండి. జెండే గారు వచ్చారు. పదబాయ్. మంత్రులు గారు, మీరు పూజ జరిపిస్తూ ఉండండి, మేము ఇప్పుడే వస్తాం. చిన్నడా, తీసుకెళ్ళు. రవి, నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకో, ఓకేనా? నేను అక్కి రూమ్కి వెళ్తాను. వెహికల్ రెడీగా పెట్టుకోండి రా. హే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. రవి గది దగ్గర కెమెరాని బ్లింక్ అయ్యేలా చెయ్యి. ఓకే? ఇదెప్పుడైంది? ఏమో సార్, నాకు తెలియదు సార్. నేను ఇక్కడే ఉన్నాను కదా సార్, నాకేం తెలియదు సార్. సార్, చెప్పరా పెద్దడా? అన్నయ్య, మన రవి రూమ్ దగ్గర సీసీ కెమెరా ఆఫ్ అయినట్టుందన్నయ్య. సరే, నేను వెళ్తాను. రవి, చిన్నడా చెప్తాను తన సంగతి. రవి, రవి, చిన్న. ఏంటన్నయ్య? అంతా ఓకే కదా? ఓకే అన్నయ్య. రవి ఎలా ఉన్నాడు? రవి లోపలే ఉన్నాడు, డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడు. సరే, నువ్వు వెళ్ళు. రై, సీసీ కెమెరా ఆన్ చేయి. మేడం, చెప్పండి మేడం, పంతులు గారు తలంబ్రాల కోసం బియ్యం అడిగారు మేడం. ఓ సారీ, మర్చిపోయాను. నేను వస్తాను, పదండి. సరే మేడం.
అత్తయ్య గౌరీ గారు ఇక్కడ పైన ఉన్నట్టున్నారు. ఆవిడ పైన ఏం చేస్తున్నారు? అక్క తలంబ్రాల బియ్యం కోసమని వెళ్ళింది. ఓకే. అయ్యా అమ్మాయి సరస్సును పెట్టండి. అమ్మ మీరు కూడా. శుభముహూర్తే సావధానే శుభలగ్నే సావధానే శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానే అయం ముహూర్త శుభముహూర్తోస్తు. స్వస్తి మంత్రార్థా సంధ్యా సంవేదోక్తం పరిపూర్ణమాయుష్యం. ఇంకా రాలేదేంటి? ఆ, ఒకసారి వెళ్ళి చూసొస్తావా? ఆ, తలంబ్రాల బియ్యం కలుపుతుందేమో. అయ్యా మీరు లేచి ఇలా కూర్చోండి. అమ్మ మీరు కూడా అలా కూర్చోండి.